మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్లో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్ గా నాన్ పొలిటికల్ గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని